హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జార్జియాలో మీ తెలుగు అమ్మాయి. నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనే అనుకుంటున్నా. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏమనుకుంటున్నారు? టాపిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? థంబ్నెయిల్ చూసి అనుకునే ఉంటారు కదా, తప్పకుండా ఫేస్ రివీల్ చేస్తుందని. దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ నేనైతే ఫేస్ రివీల్ చేద్దామని అనుకున్నా ఈరోజు. అండ్ దాని గురించి నా ఒపీనియన్ ఏంటంటే, నేను ముందు నుంచి బొమ్మ ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఫస్ట్ నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట. మా మదర్ కూడా నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అని అన్నప్పుడు, ఎలా ఫేస్ పెట్టేస్తావా, అలా పబ్లిక్లో ఎలా పెట్టేస్తావా అనేవాళ్ళు. సో నాకు కొంచెం భయం వేసింది అనమాట. ఎందుకు మమ్మీ వాళ్ళు కూడా వద్దన్నారు కదా అని కొంచెం టైం తీసుకున్నా, గ్యాప్ తీసుకున్నా. తర్వాత ఆలోచించి ఇంక ఇలా సరే కార్టూన్ పెట్టుకొని చేద్దాంలే అని అనుకున్నా. ఇంకా ఫైనల్గా మా మదర్ని అడిగేసరికి ఇట్లా కార్టూన్ పెట్టి చేద్దాం అనుకుంటున్నా అని అన్నా. అప్పుడు మా మదర్ కూడా ఇంకా ఓకే, కార్టూన్ పెట్టుకొని అయితే పర్లేదు, చేసుకో అని అన్నారు. అలా ఎందుకు అన్నారు మా మమ్మీ, అప్పుడు ఎందుకు ఫేస్ వైరల్ చేయొద్దన్నారు, ఎందుకు రివీల్ చేయొద్దన్నారు అనేది ఈరోజు మా మమ్మీని అడుగుదాం. ఎందుకు వద్దన్నారు అని. సో చెప్పు మమ్మీ, నీ ఇంటెన్షన్ ఏంది? అప్పుడు నువ్వు ఎందుకు వద్దన్నావు, ఫేస్ ఎందుకు రివీల్ చేయొద్దన్నావు, ఎందుకు అసలు కార్టూన్ పెట్టుకొని పెడతా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేసావు, ఎందుకు ఫేస్ వద్దన్నావు చెప్పు. మా మమ్మీకి కార్టూన్ వల్ల ఉంది కదా కామెడీ. ఇన్ని రోజులు ఫేస్ కనిపించకుండా మంచిగా ఈ కార్టూన్ చాలా హెల్ప్ చేసింది. కొంచెం సౌండ్స్ చేయకు, ఒక్క నిమిషం ఉండు. మా అక్కకి కార్టూన్ పెట్టి, మా మమ్మీకి కార్టూన్ పెట్టి, ఆంటీ వాళ్ళందరికీ కార్టూన్ పెట్టి నన్నైతే కోతిని చేశారు ఫైనల్గా. ఎప్పుడు కనిపించిన కోతి అని అంటారు అనమాట. నా పేరు కోతి అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ ఈ కోతి ఫేస్ రివీల్ చేయబోతుంది. అండ్ నేను ఎప్పుడు రివీల్ చేస్తాను అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మా మమ్మీ ఇంటెన్షన్ కనుక్కుందాం. చెప్పు మమ్మీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆడపిల్ల కదా, ఎందుకులే, చాలా దూరం వెళ్తుంది కదా, వేరే కంట్రీలో ఉంటుంది, ఇక్కడ కూడా లేదు, వేరే దూరంలో ఉంటుంది కదా అని చెప్పేసి, ఆడపిల్ల కదా ఎందుకులే ఫేస్ కనబడాలని అనుకున్నాం అనమాట. అందుకనే ఆ బొమ్మ పెట్టి చేసుకోమ్మా అని చెప్పేసి అన్నాము. ఇంకా వీళ్ళ డాడీ కూడా అదే అన్నారనమాట, ఫేస్ ఎందుకులమ్మా, ఫేస్ కనపడకుండా పెట్టుకో అని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్ అంటేనే వద్దన్నాము, ఎందుకులే అంత దూరం కదా, అక్కడ ఏం అవుతుందిలే అని చెప్పేసి వద్దన్నాము. ఇంకా అందుకని చెప్పేసి అందుకే బొమ్మ పెట్టుకుని చేస్తాలే మమ్మీ అంటే, సరే అమ్మ చేయి అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎందుకులే ఫేస్ కనపడటం అంత బాగుండదులే అని చెప్పేసి. ఇంకా ఉంది కదా వేరే ఛానల్లో కూడా ఇంకా బొమ్మ పెట్టుకొని చేస్తున్నారు కదా, ఇంకా అలాగే చేస్తాలే మమ్మీ అంటే, సరే తన ఇంట్రెస్ట్ ఎందుకులే పోగొట్టడం అని చెప్పేసి సరే చేసుకోమన్నాము. ఇంకా ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు, బొమ్మ ఎందుకమ్మా, ఫేస్ బాగాలేదని, ఇది నువ్వు బాగాలేదనుకుంటా అందుకే బొమ్మ పెట్టుకొని చేస్తున్నావు అని చాలా కమెంట్స్ వస్తున్నాయి అనమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా చూస్తున్నారు, చూసి ఎందుకమ్మా ఫేస్ చక్కగా ఉంటే బొమ్మ పెట్టుకుని ఎందుకు చేస్తున్నావు, నువ్వు బొమ్మ పెట్టకు, ఫేస్ రివీల్ చేసే అని అంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట, మంచిగా చెయ్యి, నువ్వు ఒక డాక్టర్ అయ్యుండి ఎందుకు నువ్వు బొమ్మ పెట్టుకొని చేయాలి, మంచిగా నార్మల్గా చేసుకో, మంచి వీడియోస్ చేస్తున్నావు కదా, ఫేస్ రివీల్ చేసేసే అని అంటున్నారు. ఇంకా సరే వీళ్ళ డాడీ కూడా పర్మిషన్ ఇచ్చేసారనమాట. సరే అమ్మ ఫేస్ రివీల్ చేసుకో అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా అమ్మాయి అయితే ఫేస్ రివీల్ చేస్తుందండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టొద్దు, ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఆడపిల్లలు చాలా కష్టపడి పైకి వస్తారనమాట. అర్థం చేసుకొని ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్స్ కానీ అస్సలు పెట్టొద్దు అనమాట. ఎవ్వరు కూడా అసలు ట్రోల్స్ అనేవి చెయ్యొద్దు ప్లీజ్, దయచేసి. ఓకే అండి, అమ్మాయి అయితే ఫేస్ రివీల్ చేస్తుంది కదా, ప్లీజ్ అమ్మాయిని సపోర్ట్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ దయచేసి అయితే మాత్రం అస్సలు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు, ట్రోల్స్ కూడా చెయ్యొద్దు ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట. అమ్మాయి ఎందుకంటే చూస్తున్నాను చాలా ఛానల్స్, నేను కూడా చూస్తున్నాను, అది కూడా ఛానల్ ఉందన్నమాట, నేను కూడా చూస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సో మా మమ్మీ అయితే మాట్లాడారు కదా, చెప్పారు మా మమ్మీ ఇంటెన్షన్ ఏంటి, నా ఫేస్ ఎందుకు రివీల్ చేయొద్దు అన్నారు అని. చెప్పు మమ్మీ, ఎప్పుడు రివీల్ చేద్దాం ఫేస్? ఎప్పుడే ఉంది, ఇంకా గణేష్ తీసుకొస్తారు కదా, గణేష్ వినాయక చవితి సాటర్డే వచ్చింది కదండి, సాటర్డే రోజు ఫేస్ రివీల్ చేస్తుంది అమ్మాయి. ఆ రోజు చూసేయండి అందరూ, సపోర్ట్ చేసేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి.
మంచి మంచి కామెంట్స్ పెట్టండి మా పాప కోసం, సరేనా? సో సాటర్డే రోజు నేను ఫేస్ రివీల్ చేయాలనుకుంటున్నా. అండ్ టైమింగ్స్ అవి నాకంత ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకంటే అప్పుడు ఎడిటింగ్ అదంతా ఉంటుంది కాబట్టి. సాటర్డే అయితే డెఫినెట్గా వీడియో రిలీజ్ చేస్తా, ఫేస్ రివీల్ చేసేస్తా. బట్ ఈ ఛానల్లో కాదు, జార్జియాలో తెలుగు అమ్మాయి ఛానల్లో అయితే కాదు. హ్యాపీ చుప్ ఈ ఛానల్లో అయితే కాదు. సారీ, మా హ్యాపీ గడ్ బాగా అల్లరి చేస్తాడనమాట. వాడిని 24 hours హ్యాపీ సైలెంట్గా ఉండు కాదు, మళ్ళీ అరుస్తున్నాడు, ఫుల్ అరుస్తాడు. బొమ్మలు ఏమైనా కనిపిస్తే అయితే తెచ్చి ఇవ్వాలి వాడికి, హ్యాపీ అట్లా అరుస్తాడు అనమాట. మా ఇంట్లో తమ్ముడు కదా, గారభంగా పెంచుకున్నాం కదా, వెనకాల నుండి ఇట్లా అనాలి, అల్లరి చేయకమ్మా వద్దమ్మా అని. అగో అరుస్తానే ఉన్నాడు. సో ఏం మాట్లాడుతున్నాం, ఫేస్ రివీల్ కదా. నేను వేరే ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఈ ఛానల్లో అయితే రివీల్ చేయట్లేదు, నేను వేరే ఛానల్లో రివీల్ చేస్తా. అండ్ నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఆ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ప్లీజ్ అందరూ కూడా ఆ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు మీరు నన్ను. అండ్ ఇప్పటి నుంచి కూడా ఇంకా మీ సపోర్ట్ కావాలి నాకు. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆ ఛానల్ ఇంకా 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 కూడా బాగా డెవలప్ అవ్వాలన్నమాట, మంచిగా గ్రోత్ ఉండాలి ఆ ఛానల్కి. ఇప్పటి వరకు ఈ ఛానల్కి ఎంత సపోర్ట్ చేశారో దానికి కూడా ప్లీజ్ అట్లనే చేయండి. ఇంకా ఫర్దర్గా వీడియోస్ కూడా నేను ఫేస్ రివీల్ వీడియోస్, తర్వాత వీడియోస్ కూడా నేను ఆ ఛానల్లోనే పెడుతున్నా. ఆ ఛానల్ పేరు వచ్చేసి డాక్టర్ భార్గవి అని క్రియేట్ చేసుకున్నా. బాగుందా, బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందని. డిస్టర్బెన్స్ అవన్నీ మీరు పట్టించుకోవద్దు ప్లీజ్, అవి ఇంకా చేస్తూనే ఉంటాయి. తప్పు మా మమ్మీ వెళ్ళిపోయినారు ఇంకా హ్యాపీగా అండి ఆపడానికి. సో చెప్పాను కదా, నేను ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేయండి ఆ ఛానల్ లింక్ ఓపెన్ చేసి. ఇంకా అంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. మిమ్మల్ని అందరినీ ఇంకా సాటర్డే చూస్తా. సీ యూ ఆల్ సాటర్డే. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్త ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా ఇంకా. సీ యూ సాటర్డే. బాయ్ బాయ్.